అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. మనతో పాటు మంత్రి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఏం చెప్తారు రాష్ట్ర ప్రజలకు అంబేద్కర్ జయంతి సందర్భంగా? అంబేద్కర్ గారు ఏదైతే కష్టపడి పైకి వచ్చారో 23 ఇంటర్నేషనల్ డిగ్రీస్ చదువుకొని సంపాదించారు. వారు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకొని ఈ దేశానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కల్పించారు. ఈరోజు ఈ దేశము ఆర్థికంగా ముందుకు నడుస్తుందంటే ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఏదైతే చట్టం తీసుకొచ్చి అది విధి విధానాలుగా నడిపించాలి అని చెప్పి ఏదైతే ఫౌండేషన్ లే చేశారో దాని ద్వారానే మనం నడుస్తుంది. అంబేద్కర్ గారు విద్య మీద అందరు కూడా మంచిగా చదువుకోవాలి అని చెప్పి వారు విద్య మీద కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. దాని ప్రకారంగానే కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఈ రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఇవన్నీ కూడా విద్యారంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన ప్రకారంగా చేయాలని 50,000 మంది టీచర్లను భర్తీ చేయడము ఇవన్నీ కూడా విద్యారంగంని బలంగా చేసి మన విద్యార్థులను మంచిగా చదువుకోవాలని చెప్పి ఆ ఆలోచనతోని ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. నేను కూడా మొన్న జర్మనీ వెళ్ళినప్పుడు టామ్కామ్ ద్వారా ఈ ఉద్యోగాలు కల్పించాలి, ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో వీళ్ళందరికీ సరిగా ట్రైనింగ్ ఉండాలని చెప్పి ఒక ఆలోచనతోని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోని ముందుకు వెళ్తుంది ప్రభుత్వము. సో అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఆశయాలు ఉన్నాయో అవన్నీ కూడా కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతున్నాను. చివరిగా నిన్న కేటీఆర్ వచ్చేది మా ప్రభుత్వం అని చెప్పాడు. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఈరోజు వేరే ఏం మాట్లాడను, అంతా రేపే. ఈరోజు ఓన్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతికి సంబంధించి అందరికీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీకి అనుగుణంగా రానున్న రోజుల్లో మేము కూడా పనిచేస్తాం. నిన్నటి జర్మనీ కార్యక్రమం ద్వారా పేద విద్యార్థులతో పాటు యువకులకు ఉద్యోగాలు కల్పించడానికే ప్రయత్నం చేస్తున్నామని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు.